ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంటర్ మొదలైంది. అయితే ఈ జిల్లాల ప్రచారంలో అభ్యర్థుల ప్రచారం కాస్త సన్నగిలినట్టు అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క అభ్యర్థి తప్ప, ఆ ఒక్క అభ్యర్థి మాత్రం ప్రచారంలో దూసుకెళ్తున్నారు, అలుపెరగకుండా ప్రచారం చేస్తున్నారు, అదేవిధంగా నిరంతరంగా శ్రమిస్తున్నారు. ఆయన కృషి పట్టుదలను గమనించినటువంటి కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు ఎమ్మెల్సీ టికెట్ను అప్పచెప్పింది. ఆయనే ఆల్ ఫోర్స్ వి నరేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ముందుగా మీకు శుభాకాంక్షలు సార్, సుమన్ టీవీ తరఫున. సార్, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ టికెట్ రావడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 2018లో మరి రాహుల్ గాంధీ సమక్షంలో నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి 2018లో అప్పుడు మరి ఎమ్మెల్యేగా మనం టికెట్ ఎక్స్పెక్ట్ చేసి ఉన్నాం, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయింది. ఇంకా ఆ తర్వాత మరి ఏ పార్టీకి మారకుండా మనం అలాగే కాంగ్రెస్ పార్టీలో కొనసాగించాం. ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో కూడా మరి ఎమ్మెల్యే గురించి అవకాశం ఉన్నా కూడా ఎమ్మెల్సీ అనే దాన్ని నేను టార్గెట్ పెట్టుకొని మరి ఇప్పుడు రంగంలో దిగునా. ఎందుకంటే ముఖ్యంగా నిరుద్యోగులకి, ఉద్యోగులకి అండగా ఉండాలి, ఎడ్యుకేషన్ వింగ్ని ఇంకా కూడా మనం బాగా ముందుకు తీసుకెళ్లాలి అన్న ఆలోచన కొద్దిగా ఇక్కడ మరి దీనిలోకి దిగాను. కాంగ్రెస్ పార్టీ మరి అవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ని గుర్తించి మరి నాకు అప్పగించడం నిజానికి హర్షం వ్యక్తం చేస్తూ మరి ఢిల్లీ పెద్దలకి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి, మరి ఈ మంత్రివర్యులందరికీ కూడా నేను ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా నా గెలుపు అనేది ముఖ్యంగా ఈ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ పెట్టుకు రాబోయే రోజుల్లో మరి లోకల్ బాడీ ఎన్నికలకి అదొక పాజిటివ్ బూస్టప్ కావాలి. అట్లాగే తెలంగాణలో ఇంకా రాబోయే రోజుల్లో నెక్స్ట్కి కూడా కాంగ్రెసే అన్న విధంగా వాయిస్ని వచ్చే విధంగా మరి ముఖ్యమంత్రి గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న దిశగా నేను వర్క్ చేస్తాను. ఓకే, అంటే సార్ మీ కృషి పట్టుదల కూడా ఉంది మీకు టికెట్ రావడానికి. అంతేకాకుండా మీ టికెట్ రావడంలో పెద్దన్న పాత్ర పోషించినట్టు ఎవరు ఉన్నారు సార్? ముఖ్యంగా ఎవరైనా ఉన్నారా? ముఖ్యంగా మరి శ్రీధర్ బాబు గారిని నేను వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా మరి వారు పిసిసి ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్లడం కావచ్చు, ముఖ్యమంత్రి వర్యుల దగ్గర తీసుకెళ్లడం కావచ్చు, మరి చాలా చక్కగా నన్ను మరి అక్కడ అందరికీ కూడా పరిచయం చేస్తూ మరి ముందుకు తీసుకెళ్లారు. ఫస్ట్ ఐ వాంటెడ్ టు గివ్ ద క్రెడిట్ టు శ్రీధర్ బాబు గారు అండ్ థ్యాంక్ హిమ్. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు సెప్టెంబర్ నుండి ప్రచారం సాగిస్తున్నారు సార్. ఇప్పటికీ ఎన్ని దఫాలుగా మీరు ప్రచారం చేయడం జరిగింది? ఎన్ని విడతలుగా ప్రచారం చేయడం? సుమారుగా ఇప్పటికీ ఈ 4 ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఒక 3 రౌండ్స్ కంప్లీట్ గా, అంటే ఎవరు కూడా ఇంతవరకు కొన్ని ఏరియాలకు పోని ఏరియాలు కూడా నేను వెళ్ళి రావడం జరిగింది. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ శ్రేణులు కూడా జత అవుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఈ రోజు నుంచి మరి ఇంకా స్పీడప్ గా జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే, అంటే ముఖ్యంగా ఈ జిల్లాలో తిరుగుతున్న సమయంలో మీరు నిరుద్యోగులు ఉండి ఎలాంటి సమస్యలు మెయిన్గా మీరు గ్రహించారు సార్? ముఖ్యంగా నిరుద్యోగులకు మనం గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే మరి జాబ్ క్యాలెండర్ అంటూ ఒక ఫిక్స్డ్ లేకపోవడం, ఒకవేళ నోటిఫికేషన్స్ అడపా తడపా పడ్డా అది రిక్రూట్మెంట్ దాకా వెళ్ళకపోవడం, అంటే జనరల్లీ నిరుద్యోగుల్లో ఒక డిస్కరేజ్మెంట్ అనేది వచ్చింది. ఏమున్నదిలే ఇవాళ అప్లై చేస్తే ఎప్పుడో 3-4 ఏళ్ళకు అది రిక్రూట్మెంట్ అన్న పరిస్థితి ఉండే. బట్ ఇవాళ మనం కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ సుమారుగా 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో 55,000 ఉద్యోగాలు మరి వల్ల చాలా చక్కగా జరగడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మరి నిరుద్యోగులకి ఉద్యోగ రూపకల్పనలో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. దానికి నా వంతుగా కూడా నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పేసి నిరుద్యోగులకు చెప్తున్నాను. అలాగే ఇవాళ ఉద్యోగ సంస్థలు కూడా చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నాం, చాలా పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు కానీ ప్రమోషన్లు కానీ ఎవరు ఊహించినంత విధంగా ఓవర్ నైట్లో ఎలాంటి రికమెండేషన్స్ కానీ డబ్బులు కానీ ఎలాంటిది లేకుండా చాలా చక్కగా జరిగిపోయినాయి. ఈవెన్ 317 జీవో దాన్ని కూడా మొన్న స్పౌస్ కేసెస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏదైతే పెండింగ్ ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావచ్చు, లేకపోతే ఇంకా 317 జీవోలో మిగతా ఎవరైతే ఉన్నారో వాటికి కూడా జరుగుతుంటాయి.
ఇంకా ప్రైవేట్ రంగంలో ఉన్న ముఖ్యంగా యాజమాన్య మిత్రులకి స్కాలర్షిప్స్ రావాలని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. తప్పకుండా అది నేను మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా ఆ క్లియరెన్స్ కూడా నేను కృషి చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ఓకే, అంటే మీరు ఎమ్మెల్సీ గెలవగానే మొదట చేసే కృషి పని ఏంటి సార్ అసలు? ఎమ్మెల్సీగా గెలవగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే మన లైబ్రరీస్ అన్నింటినీ కూడా పునరుద్ధరించడం అనేది పెట్టుకున్నాను. ఎందుకంటే మన లైబ్రరీలు బాగా ఇంకా దాన్ని మనం రెనోవేట్ చేయాలి, ఇన్నోవేట్ చేయాలి, లేటెస్ట్గా ఈ లైబ్రరీలుగా కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ మన లైబ్రరీలు, దెన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిల్, స్టడీ సెంటర్లో ఫుల్ టైమ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ పెట్టడం, వాటిని పునరుద్ధరించడం. తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఈ ప్రైవేట్ యాజమాన్యాల స్కాలర్షిప్ రీఎంబర్స్మెంట్ ఒకటి ఉంది. అలాగే పెన్షనర్స్ వాళ్ళకి కూడా మరి చాలా బకాయిలు అవి పెండింగ్ ఉన్నాయన్నారు. దాని పట్ల అట్లాగే మరి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న ఈ ఎంప్లాయీస్కి హెల్త్ కార్డ్స్, అలాగే గవర్నమెంట్ ఉద్యోగులకి ఖచ్చితంగా మరి వాళ్ళ ఏవేవైతే ఇంకా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయో అవి చేయడం, ప్రభుత్వ విద్యా సంస్థల బలోపేతం అన్నదాన్ని నేను ప్రియారిటీ వైజ్గా చేస్తాను. ఓకే, అంటే మీకు కాంగ్రెస్ టికెట్ వచ్చినప్పటికీ మీకు పార్టీలకు ఖచ్చితంగా అభిమానులు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు సార్. సో మీరు కాంగ్రెస్ టికెట్ రాగానే కొంతమంది వేరే పార్టీలో ఉంటే మీ అభిమానులు కావచ్చు కాస్త డైలమాలో పడిన సందర్భం, అలాంటి వరకు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నా విషయంలో మాత్రం ముందు నుంచి ఒకటే క్లారిటీగా ఉన్నారు సార్, మీరు ఏ పార్టీ నుంచి అయినా ఇండిపెండెంట్ అయినా మేము మీతోటి జాయిన్ అవుతున్నాం. సూపర్. వాళ్ళు ఇండిపెండెంట్ అయినా పార్టీలకు అతీతంగా మరి నాతో నడుస్తామన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా మరి వాళ్ళు పార్టీలకు అతీతంగా నాతో నడుస్తామని చెప్పి ఉన్నారు ఖచ్చితంగా. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి కరీంనగర్ బేస్గా ఉత్తర తెలంగాణలోనే ఉంటూ మరి వాళ్ళ వేలాది మందికి మనం ఇవాళ హెల్ప్ చేయడం, స్టూడెంట్స్కి, అలాగే ఎంతో మందికి ఉపాధి కల్పించడం, ఇవన్నీ కూడా చేసి ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము దాటిపోయింది లేదు. అనునిత్యము ఈ 3-4 జిల్లాల్లోనే నేను ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఆ లోకలిజం అనేది నాకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుందని నేను భావిస్తున్నాను. ఓకే, ఈ ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్స్కి మీరు ఫైనల్గా ఏం అప్పీల్ చేస్తారు? ప్రియమైన పట్టభద్రులారా, మరి మొట్టమొదటిసారి ఒక విద్యావేత్త, ఫుల్ టైం పొలిటీషియన్ కాకుండా ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి నిరుద్యోగులకి, ఉద్యోగులకు అన్న ఆలోచన కొద్దీ మరి నరేందర్ రెడ్డి మీ ముందుకు వస్తున్నాడు. మరి పెద్ద మనసుతో మీరందరూ కూడా మరి ఫిబ్రవరి 27 రోజు జరిగే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మరి మీ అందరికీ సేవ చేసే భాగ్యం కల్పించాలని చెప్పేసి కోరుతున్నాను. మీరు అనుకున్నది ఫలించి మీరు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్సీ గెలవాలని కోరుకుంటూ ధన్యవాదాలు సార్.